సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు చరిత్ర ఎరుగని విజయాన్ని సొంతం చేసుకోగా మంత్రివర్గ కూర్పుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొత్తులో భాగంగా తెలుగుదేశంతో కలిసి పనిచేసిన భాజపా, జనసేన పార్టీలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున తెదేపాలో ఎందరికి చోటు దక్కుతుందన్నదే ఆసక్తిగా మారింది. ఎక్కువ మంది అభ్యర్థులు భారీ విజయాలు నమోదు చేసినందున ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేందుకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇదేమీ పెద్ద వ్యవహారం కాకపోయినా ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారం రోజుల్లోగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, భాజపా భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? తెదేపా నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు? ఇప్పుడు ఇవే అంశాలపై అంతటా ఆసక్తి నెలకొంది. తెదేపా అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా? పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ జరుగుతోంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో, భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నేతల వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యం కావటం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకే అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థిత్వాల ఎంపికలోనూ గతంలో కన్నా ఈసారి అధిక సంఖ్యలోనే మహిళలు, యువతకు అవకాశమిచ్చారు. కడపలో మాధవిరెడ్డి, పుట్టపర్తిలో సింధూరారెడ్డి, పెరుకొండలో సవిత వీరంతా రాయలసీమ జిల్లాల్లో మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీ వర్గాల నుంచి బండారు శ్రావణి, నెలవల విజయశ్రీ, ఎస్టీ వర్గం నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి విజయం సాధించారు. బీసీ వర్గాల నుంచి మాధవి, యనమల దివ్య, సవిత వంటి వారున్నారు. వీరిలో ఒకరిద్దరికి మంత్రివర్గంలో అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది. వీరంతా యువతరానికి, రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. ఒకప్పుడు ఫ్యాక్షన్ కి పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. యువతలో రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఎస్సీ వర్గానికి చెందిన సౌమ్య, అనిత వంటి వారికి ప్రాధాన్యం లభించొచ్చు. విజయనగరం నుంచి గెలుపొందిన పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పేరు పరిశీలనలోకి రానున్నట్లు సమాచారం. తెదేపాలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి నుంచి పీతాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, చినతాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, ఆనందబాబు, ధూళిపాల నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, శ్రావణ్ కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. లోకేష్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తారా లేదా అన్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇంకొందరు సీనియర్ పేర్లు పరిశీలించొచ్చు. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, సాంబశివరావు, విజయ్ కుమార్, బాల వీరాంజనేయ స్వామి, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, రామనారాయణ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా నుంచి కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో ఉన్నాయి. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పులు, చేర్పులు ఉండొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో తెదేపా చేరే వీలుంది. ఎంపీల్లో ఎవరికి అవకాశం వస్తుందన్న దాని ఆధారంగా ఆయా వర్గాలు, జిల్లాల్లో కొందరి అవకాశాలకు గండిపడొచ్చు. మరికొందరికి ప్రాధాన్యం లభించొచ్చు. మైనారిటీల నుంచి ఫరూక్, నజీర్, షాజహాన్ బాషా ముగ్గురు ఎన్నికయ్యారు. ఈ వర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాలన్నింటిలోనూ ఎన్డీఏ అభ్యర్థుల ఘన విజయం సాధించిన నేపథ్యంలో మొదటి విడతలోనే ఒకరికి అవకాశం లభించొచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకే అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అగ్రవర్గాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4గురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు.
బీసీ వర్గాల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. భాజపా నుంచి ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు దక్కేలా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. 2014లో భాజపాతో కలిసి మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు అప్పట్లో 5 ఎమ్మెల్యేలకు గాను ఇద్దరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి 8 మంది ఉన్నప్పటికీ గరిష్టంగా ఇద్దరికే చోటు లభించొచ్చు.